ఇంతటి నిరాశను అశాంతిని భరిస్తూ పరితపిస్తున్నావే. ఏమిటి ఈ ఆవేదన? ఎందుకీ తపన? ఎవరు నాయనా నీవు? అది తెలుసుకోవాలని ఈ అన్వేషణ స్వామి. నేనెవరినో, ఎక్కడికి పోతున్నాను, నా గమ్యమేమిటో తెలియని పాంతుణ్ణి. అజ్ఞానిని జ్ఞానం కోసం పరితపిస్తున్న వాడిని స్వామి. అజ్ఞానపు స్వరూపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం నాయన. అందరిలోనూ ఆ జ్ఞానజ్యోతి వెలుగుతూనే ఉంటుంది. దాన్ని దర్శించగలగడమే మనం సాధించవలసింది. తపస్సు ద్వారా జ్యోతిని దర్శించగలనా స్వామి? ఇన్నాళ్ల నీ సంచారము, ఇన్నేళ్ల నీ తపన తపస్సు కాదా? తపస్సు అంటే కీకారణ్యాలలో, మంచు కొండలలో సర్వేంద్రియాలను బంధించటం ఒక్కటే కాదు నాయన. నీ మనస్సును ఆవరించుకున్న చీకటిని తొలగించుకునే చిన్న ప్రయత్నం కూడా తపస్సే. స్వామి, అగమ్య గోచరంగా ఉన్న నా జీవన పథాన్ని అన్వేషించుకునే శక్తిని నాకు ప్రసాదించండి స్వామి. ఇక నుంచి మీరే నాకు గురువులు. ఎవరికి ఎవరు గురువులు కారు నాయన. వారి వారి అనుభవాలే వారికి నేర్పదగ్గ పాఠాలు నేర్పుతాయి. నీ ఆశ, ఆశయం, ఆవేదన, అనుభవము అనన్య సాధ్యాలు. అనుభవపూర్వకంగా నీవు ఆర్జించిన జ్ఞానం సప్త సముద్రాలంతటిది, చతుర్దశ భువనాలను వ్యాపించగలిగినంతటిది. అది నిత్యమై సత్యమవుతుంది. ఈ అనంతతత్వాన్ని దర్శించడానికి నీవు అరణ్యాలలో అన్వేషించనక్కరలేదు. నీవు తిరగవలసి మానవ జాతికి నూతన జీవం పోయి, నీటి నుండి నీవు వేమారెడ్డివి కావు, సర్వజ్ఞ వేమనవు. నీ చరిత్ర చిరస్మరణీయమవుతుంది. భయము సుమీ అజ్ఞానము, భయము దిగిన నిశ్చయము పరమార్థంబౌ. లయము సుమీ ఈ దేహము, జయము జీవుడనుసు చాటర దేమా. దేహమనిడి దినదినంబునూర్చి, అలికి పూసి మెత్తి అనుపరచి, కావ విడిచిపోము గడపటాని జీవి. విశ్వదాభిరామ వినురవేమ. సచ్చువారెవరు చావని వారేరి, చచ్చి బతికియుండు జనములెవరు. విచ్చల విడిగాను వివరించి చూడరా, విశ్వదాభిరామ వినురవేమ. ఊరుకొండ వీడు ఉనికి పశ్చిమ వీధి,
మూగ చింతపల్లి మొదటి ఇల్లు ఎడ్డెరెడ్డి కులమదేమని చెప్పుదు విశ్వదాభిరామ వినురవేమా. ఏనుగొచ్చిందేనుగు, ఏ ఊరొచ్చిందేనుగు, మా ఊరొచ్చిందేనుగు, మధ్యలో తాగిందేనుగు. లక్ష్మి లక్ష్మి, నాకు మంచి పద్యం వచ్చి తెలుసా? ఏంటి చెప్పు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదలు పుట్టదా గిట్టదా, విశ్వదా అభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం నీకు ఎలా తెలుసు? ఎవరు నేర్పారు? పాపం ఎవరో సాధువులా ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఊరోతల మఠంలో ఉంటాడు. అలాగా? పాపం ఎవరో వెతుక్కుంటున్నాడు కదా. యావే మహానుభావ, ఇవాళ ఈ లడ్లన్నీ బంగారం అవ్వాలి బాబు. ఏమిటండి? నువ్వు పళ్ళు పాప పళ్ళుని తీసుకోండి, ఆ యావనికి సమర్పిద్దాం. దేవుడికి వేపాకు తప్ప తవలపాకు కూడా ఇవ్వరు మీరు. ఈ రోజు వేమన గారికి ఇన్ని లడ్డూలు పట్టుకెళ్తున్నారు ఏమిటండి? దేవుడు పెడితే ఏమిస్తాడే, ఆ పూజారి గారు సుష్టిగా తిని బేమని చెప్తాడు. మరి ఈయన చేస్తాడు ఏమిటి? తినడం అసలు తిండో అట్ట ముట్టుకుంటాడు, ఇట్ట బంగారం అవుద్ది, అట్ట ముట్టుకుంటాడు, ఇట్ట బంగారం అవుద్ది. విశ్వ విశ్వాంతరాళ నిబిడ నిశ్శబ్ద శబ్దమా, దృశ్యాదృశ్య సకల కారణ కరణ కార్యమా, శత సహస్ర కోటి జీవదాసి జీవన్మరణ పరిభ్రమణమా, నిర్వికల్ప నిర్విరామ నిరాకార సాకారమా, ద్వైతాద్వైతమా అభావ భావమా, నా అంతరంగ సంక్షోభమా, దేవీ అంతర్గత వాహిని స్వరూపం, ఎక్కడ దేని జననం, ఎక్కడికి దీని పయనం, స్పర్శయై స్పందనయై అనుభూతి అయి నాణువణువున నీ ప్రసార ప్రభావము నన్ను దర్శించని